వినాలి. ఓకే, చక్కగా వినండి. లాస్ట్లో కూడా అడుగుతాను క్వశ్చన్స్, అప్పుడు మీరు నాకు స్పష్టంగా చెప్పాలి. అక్కడ గ్రూప్ అవ్వలేదా? ఇటు తిరగండి అమ్మా, ముందుకు వచ్చేయండి. గ్రూప్ అవ్వలేదా అక్కడ? ఈరోజు మనము చెప్పబోయే స్టోరీలో ఉన్న సారాంశం ఏంటంటే, దేవునిని ఎరిగినటువంటి వారు లేదా క్రైస్తవులు, దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారు క్రైస్తవ జీవితంలో ఎలాంటి సేవ చేయాలి, పేద ప్రజలకు కానీ అనారోగ్యంలో ఉన్న వారికి కానీ ఎలాంటి సహాయము చేయాలి అన్నది మనం చూస్తాం. ఇప్పుడు మనం నిజ జీవితంలో అలాంటి సేవ చేసిన వారు ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్తారా? నిజ జీవితంలో అందరికీ తెలుసు. నేను చెప్పకముందే మీరు చెప్తే మంచిది. ఎవరో చెప్తున్నారు కానీ ఏంటన్నా చెప్పు పెద్ద చెప్పు. రైట్ అయితే పర్లేదు, రాంగ్ అయితే ఓకే, నో ఇష్యూ. చెప్పండి అమ్మా. సేవ చేసిన వారు, సహాయం చేసిన వారు, సేవ చేసిన వారు, రోగులకి సహాయం చేసిన వారు ఎవరమ్మా? మదర్ తెరీసా. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఆమె అసలు పేరేంటి? 3 పేర్లు ఉన్నాయి అక్కడే, మీరు ఒకటి చెప్పి ఆగిపోయారు. ఆగ్నేస్, గోన్షా, బజాక్షు. ఓకే, ఈరోజు ఆమె స్టోరీ మనం విందాం. ఆమె ఎలాంటి ప్రేమను ఎరిగింది, ఎలాంటి ప్రేమను చూసింది, ఆ ప్రేమను ఎలా పొందింది, ఆ ప్రేమను ఇతరులకు, పేదలైనటువంటి వారికి లేదా రోగులైనటువంటి వారికి ఎలా సహాయం చేసిందో మనం చూద్దాం. ఈమె యూరోప్లో మాసిదోనియా అనే ప్రాంతంలో జన్మించింది. 1910 సంవత్సరంలో ఆమె జన్మించింది. ఈమె బాలిక నుండి చిన్నప్పటి నుంచి కూడా ఇదే సేవలో, ప్రజలకు, పేదవారికి సహాయము చేసేటటువంటి సేవలోనే ఉంది. ఆమె తండ్రి ఒక వ్యాపారవేత్త. ఈ తండ్రి వ్యాపారవేత్త, కొంచెము డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, ధన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి కనుక పేదలకు సహాయం చేసే విషయంలో ముందుగా ఉండేవాడు. మదర్ తెరీసా ఒక తండ్రి ఒక వ్యాపారవేత్త, డబ్బు ఇచ్చే విషయంలో ముందు ఉండేవాడు, సహాయం చేస్తూ ఉండేవాడు. తన తల్లి మదర్ తెరీసా ఇద్దరు కూడా వీధుల్లోనికి వెళ్ళినప్పుడు ఎవరైనా పేదవారు కనపడితే, లేకపోతే ఏదైనా కురుపులతో ఉన్నవారు కనపడినా వారికి సహాయం చేయటం, వారికి ఆహారం పెట్టడం, వారికి దుస్తులు ఇవ్వటం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు అన్నమాట. ఒక్కొక్కసారి వారు చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి వారికి సహాయం చేసేవారంటే, చాలా కురుపులతో ఉన్నటువంటి వారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మదర్ తెరీసా అంటాం కంటే కూడా ఆమె మొదటి పేరేంటి? గోన్షా బజాక్షు. ఇప్పుడు ఆమె పేరు ఇంకా మార్చబడలే, బాలికగా ఉంది. ఈమె చిన్నప్పుడు ఆమె ఇక్కడ కనపడుతుంది కదా, ఆమె తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఈమె ఆ ప్రాంతంలో వీధుల్లో కురుపులు కలిగి పుండ్లుతో, వ్యాధితో ఉన్నటువంటి స్త్రీ. వీరికి ఆహారం పెట్టడానికి వచ్చినప్పుడు వారు అలానే ఆహారం ఇచ్చేవాళ్ళు కాదు, శుభ్రపరిచేవారు. ఆ పుండ్లన్నీ తొడవటం, నీట్గా శుభ్రం చేయటం, సబ్బు తీసుకొచ్చి కడగటం, ఇలాంటివన్నీ చేసి వారికి ఆహారం ఇస్తూ ఉండేవారు అన్నమాట. వారికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉండేవారు. ఇలాంటిది చేస్తూ ఉన్నప్పుడు తల్లి చెప్పేది, ఈమెకు ఆగ్నేస్ గోన్షా బజాక్షుకి చెప్పేది, వాళ్ళ తల్లి ఏం చెప్పేదనంటే, ఇలాంటి పనులు చేసినప్పుడు మనము ఈ వ్యక్తికి చేసినట్లుగా మీరు భావించొద్దు, యేసు ప్రభువు చేసినట్లుగా భావించండి. ఇప్పుడు ఒక మాట చదవండి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాట చదవండి. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు తల్లి ఏం చెప్తా ఉంది, మనం ఏమి చేసినా, ఇక్కడ మనం ఏ సేవ చేసినా, పుండ్లు తుడిచినా, ఆహారం పెట్టినా, బట్టలు పెట్టినా, లేకపోతే స్నానం చేయించినా, సబ్బు ఇచ్చినా, ఏమిచ్చినా ఈ వ్యక్తి చేసినట్లుగా మీరు భావించొద్దు. ఏం చేయాలంట? ప్రభువు చేసినట్లుగా మనము
భావించాలి. ఇది దేవుని వాక్యం. కనుక ఇక్కడ ఆ తల్లి, ఈ మదర్ తెరీసాకు తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది. కనుక అది మనసులో పెట్టుకొని ఉంది. ఈ మదర్ తెరీసా కూడా మనసులో పెట్టుకొని ఉంది. అలాగ కొంతకాలం అయిన తర్వాత అకస్మాత్తుగా సడన్గా ఏమైందంటే, ఆమెకు 8 years ఏజ్లో ఆమె తండ్రి ప్రభు మహిమలోనికి వెళ్ళిపోయినాడు. సడన్గా చనిపోవటం వలన కొంత బాధ కలుగుతూ వచ్చింది కుటుంబంలో. బాధ కలిగినప్పటికీ తన కుటుంబాన్ని పోషించుకోవటానికి తన తల్లి ఏం చేసిందంటే చిన్న వ్యాపారం ఆరంభించి ఆ వ్యాపారం చేస్తూ కూడా ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులతో కూడా కొంత పేద ప్రజలకు సాయం చేస్తూ ఉండేది. తన తండ్రి ఉన్నప్పుడు చేశాడు, ఇంక ఇప్పుడు మేమే అనాథలు అయిపోయినాం కదా అని అనుకోలే. ఆమె చేసే చిన్న వ్యాపారంలో కూడా ఏం చేసిందంట, తన సహాయం, ఎంతో కొంత సహాయము పేదవారికి సహాయము చేస్తూ ఉండేదన్నమాట. ఇది వారి కుటుంబంలో అది కనపడుతూ వచ్చింది. వారు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారు కాబట్టి వారి కుటుంబంలో రోజు ప్రార్థన జరుగుతూ ఉండేది. వారు క్రైస్తవులు కనుక, దేవుని ప్రేమను ఎరిగిన వారు కనుక అదే ప్రేమను అనేక మందికి చూపిస్తూ ఉండేవారు. ఇది ఒక మాదిరిగా తల్లి దగ్గర నుంచి మదర్ తెరీసా నేర్చుకుంటూ వచ్చింది. ఆమె దేవుని వాక్యాన్ని అనుసరించి మీరు ఏమి చేసినాను వారి కొరకు చేసినట్లు కాదు, దేవుని నిమిత్తం దేవుని కొరకు చేసినట్లుగా భావించండి అని చెప్పిన వాక్యం తను జ్ఞాపకం పెట్టుకుంటూ వచ్చింది. తర్వాత మనం చూస్తే ఇక్కడ తను వాళ్ళు చర్చికి వెళ్తారని చెప్పాను కదా, క్రైస్తవులు కాబట్టి చర్చికి వెళ్తారు కాబట్టి అక్కడ ఒక గర్ల్స్ గుంపు ఉంది. ఇట్లానే కొంతమంది గర్ల్స్ కనపడుతున్నారు. వీరందరూ ఏం చేస్తూ ఉంటారనంటే దేవుని సహాయార్థమై ఆ ప్రాంతాలకు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఏదైనా బట్టలు ఇవ్వటం కానీ, ఆహారం పెట్టడం కానీ, అనారోగ్యంలో ఉన్న వారికి ఏదైనా శుభ్రం చేయటం కానీ, మందులు ఇవ్వటం కానీ, ఇలాంటిది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె మదర్ తెరీసా ఆగ్నెస్ గోన్స్ బజాక్షు ఏం చేసిందంటే తన తల్లి దగ్గరికి వచ్చింది. తన తల్లి దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉందనంటే, మమ్మీ ఇలాగ మా చర్చిలో చెప్తూ ఉన్నారు, ఇలాగ మేము గుంపుగా మేము ఉన్నాము, ఇలాగ మేము బయటికి వెళ్తున్నాం. ఏం చేయడానికి వెళ్తున్నామంటే సహాయం చేయడానికి వెళ్తున్నాము. వీరందరికీ మా అందరికి కూడా మాకు ఆల్రెడీ మిషనరీస్గా ఉన్నటువంటి వారు ఎలాగూ మిషనరీగా చేయబడ్డారో, ఎలాగూ పేద ప్రజలకు వాళ్ళు సేవ చేస్తున్నారో ఆ విషయాలు చెప్పడానికి ఇండియా నుంచి బ్రదర్ ఆంటోనీ వస్తూ ఉన్నారు. వారు కొన్ని ఫోటోలు మాకు చూపిస్తారు. వారు ఎలాగ పరిచయం చేశారో, పేదలకు ఎలాగో భోజనం పెట్టారో, పేదలకు ఎలాగో కురుపులు తుడుస్తూ వచ్చారో, ఇవన్నీ కూడా కొన్ని ఫోటోలు మాకు చూపిస్తారు. అది మాకు వివరించడానికి బ్రదర్ ఆంటోనీ ఇండియా నుంచి వస్తున్నాడు అని చెప్పారంట అని చెప్తూ ఉంది. ఇప్పుడు బ్రదర్ ఆంటోనీ వచ్చారు, ఇవన్నీ చూపించిన తర్వాత కూడా ఈమె ఇంతకుముందే ఏం చేసిందని అంటే ఇండియాను గురించినట్టు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఈమెకి. కనుక ఎవరో చెప్పిందా కాదు కానీ ఈమె ఇంతకుముందే ఇండియానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవటం అలవాటు చేసుకుంది. ఇండియాను గురించి వారి యొక్క జీవితం ఎలాగుంటుంది అనే దాని గురించి పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉండేదంట. ఆమె ఇండియా నుంచి బ్రదర్ ఆంటోనీ వస్తున్నారని తెలిసి చాలా ఆసక్తిగా వినింది. ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే దేవుడు నన్ను ఇండియా వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నిశ్చయం చేసుకోవాలా. దేవుడు నన్ను ఇండియా వెళ్ళమంటున్నాడు అంటే ఏం చేయాలా? ఇప్పుడు మీరేం చేస్తారు? పలానా కాలేజీకి వెళ్ళాలి, పలానా కోర్సుకు వెళ్ళాలి, మీరేం చేస్తారు? మీ ఆలోచనతో వెళ్ళిపోతారా? కొంతమంది అలా ఉంటారు, మన సొంత ఆలోచనలతో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఆమె దేవుని దగ్గర నిశ్చయపరచుకోవటానికి చూసింది, ప్రార్థన చేసిన తర్వాత తన 8వ సంవత్సరంలో ఎన్నో సంవత్సరంలో తనకు 8వ ఏట 8వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో ఏమైందంటే తన తండ్రి చనిపోయినాడు. ఇప్పుడు 8వ సంవత్సరంలో భారతదేశానికి వెళ్ళాలని నిర్ణయం చేసుకుంది. నిర్ణయం చేసుకుంది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఆ డిసిషన్ తీసుకుందనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె వెళ్తానికి సిద్ధపడింది. మదర్ తెరీసా ఇండియా వెళ్ళటానికి సిద్ధపడింది. ఇక్కడ కనపడుతుంది కదా, ఆమె సహోదరి, ఆమె తల్లి వచ్చారు. కొంత బాధాకరమైన విషయమే, వెళ్ళటం అనేది బాధాకరమైన విషయమే. కానీ వదిలిపెట్టడానికి వారు సంతోషించారు. ఎందుకంటే ప్రభు సేవకు వెళ్తుంది కదా, సహాయం చేయడానికి వెళ్తుంది కదా అని వారు పంపించడానికి చాలా సంతోషంగా అంగీకరించారు. వారు వెళ్ళటానికి ఇష్టపడినారు. ఇక్కడ ఆమె వెళ్తూ ఉంది. ఇలాగ వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వారొక సహోదరుడు,
ఒక ఆర్మీలో పనిచేస్తాడు. కజిన్ బ్రదర్, వారికి ఉన్నటువంటి కజిన్ బ్రదర్ ఆర్మీలో పనిచేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, ఒక లెటర్ రాశాడు ఈమెకి. ఏమని రాశాడంటే, నీకేమైనా మతిపోయిందా? నువ్వు తల్లిని సహోదరిని వదిలిపెట్టి ఎట్లా వెళ్తావు? నువ్వు వెళ్ళిపోతే వారేమైపోతారు అని లెటర్ రాస్తూ వచ్చాడు. ఈ లెటర్ రాసినప్పుడు ఆమె చదివిన తర్వాత ఈమె కూడా రిప్లై ఇచ్చింది. ఏమని రిప్లై ఇచ్చిందంటే, నువ్వు ఒక 2 బిలియన్లు కలిగిన ఒక రాజ్యానికి నువ్వు ఆర్మీగా ఉన్నావు, ఒక నాయకుడి కింద నువ్వు పనిచేస్తున్నావు. అయితే నేను సర్వశక్తి గల రాజుకు నేను పనిచేస్తున్నా. కాబట్టి ఏది మంచిదో నువ్వే ఆలోచన చేయి, ఏది ఉత్తమమో నువ్వే ఆలోచన చేయి అన్నప్పుడు ఆయన ఇంకా రిప్లై ఏమి ఇవ్వలేదు. కానీ ఏమైతే నిర్ణయం తీసుకుంది, ఇండియా వెళ్ళిపోయింది. ఇండియా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంది, తర్వాత బెంగాలీ నేర్చుకుంది. అక్కడ బెంగాలీ ఇంగ్లీష్ నేర్చుకొని బైబిల్ శిక్షణ తీసుకుంది, ట్రైనింగ్ అవుతూ వచ్చింది. ఎక్కడనంటే క్యాథలిక్ నన్గా ట్రైనింగ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాథలిక్ నన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక అలవాటు ఉండేది. ఏమిటంటే, వారికి ఉన్నటువంటి పేరును వారు ఉంచరు, మారుస్తారు, పేరు మారుస్తారు. కనుక అప్పుడు ఏం పేరు పెట్టారంటే తెరీసా అనే పేరు పెట్టారు. నన్గా ట్రైనింగ్ తీసుకుంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆమె పేరు మార్చడం జరిగింది. ఏం పేరు పెట్టారంట? ఇప్పుడు తెరీసా అనే పేరు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె పేరేంటి? సిస్టర్ తెరీసా. సిస్టర్ తెరీసాగా ఉంది. ఈమె అలాగా చక్కగా అన్నీ నేర్చుకొని ఇండియాలో సేవ చేయాలని వెళుతూ వచ్చింది. తర్వాత ఇండియాకు వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ కలకత్తాని ఎంచుకుంది. ఇండియాలో కలకత్తా అనే ఒక ప్రాంతాన్ని ఎంచుకుంది. కలకత్తా అనే ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత అక్కడ గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉంది, యూనివర్సిటీ ఉంది. అక్కడ చూడండి, ఇక్కడ టీచర్గా పనిచేయడం ఆరంభించింది. సోషల్ స్టడీసు, ఇంగ్లీషు, హిస్టరీ ఇవన్నీ బోధిస్తూ ఉండేది అనమాట. కాలేజ్ ఉంది కదా ఇక్కడ, గర్ల్స్కి కాలేజీ, ఇక్కడ లెక్చరర్గా పనిచేస్తూ ఉంది. ఏమా ఇక్కడ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు షార్ట్ టైంలోనే మంచి నేమ్ వచ్చిందంట. ఈ టీచర్ బాగా చెప్తుంది కదా అని చాలా మంచి పేరు వచ్చిందంట. మంచి పేరు వచ్చింది. షార్ట్ టైంలోనే మా ప్రిన్సిపల్ అయ్యింది. ఇప్పుడు ప్రిన్సిపల్ అయిన తర్వాత ఆ కాలేజ్ అంతరికి అధినేతగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పేరు ఏమొచ్చిందంటే మదర్ తెరీసాగా మారింది. ఇంతకుముందు ఏమన్నారు? సిస్టర్ తెరీసా. ఇప్పుడు ఏమొచ్చింది? మదర్ తెరీసాగా మారింది. ఇప్పుడు ఈ కాలేజీలో ఉండి లెసలు చెప్తూ ఉన్నప్పుడు బయటికి చూస్తూ ఉంటే అనేక ప్రాంతాల్లో వారు అక్కడ మురికివాడలో ఉన్నటువంటి ప్రజలు కనపడుతున్నారు. 10 గ్రామాలు ఉన్నాయి చుట్టూ, అనేక మంది ప్రజలు, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు, మురికివాడలో ఉన్నవారు, అడుక్కునేటటువంటి వారు, ఇలాంటి వారు కనపడుతున్నారు. వారందరిని చూసినప్పుడు ఏమేమనుకునేదంటే, ఆలోచన చేస్తాం, వీరి కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలా, వీరి పరిస్థితుల్లో నుంచి వీరిని పైకి తీసుకొని రావాలి, వీరి కొరకు ఏదో ఒకటి చేయాలి అనుకొని ఒకరోజు ఆదివారము హాలిడే వచ్చినప్పుడు ఆమె ఏం చేసి అలాగ వీధుల్లోనికి వెళ్ళిందంట. వీధుల్లోనికి వెళ్తే వీధుల్లోనికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు చక్కగా చాలా సంతోషంగా ఈమెతో మాట్లాడారు. ఆమె వచ్చేస్తుంటే ఆమెతో ఏమన్నారంటే, సిస్టర్ మీరు మరలా రండి, మీరు మాతో చాలా దయగా మాట్లాడుతున్నారు, మీరు మాతో మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, మీరు మరలా మా దగ్గరికి రండి అంటూ ఉన్నారంట. ఇప్పుడు ఈమె దగ్గర డబ్బులేమి లేవు, ఈమె ఆహారం ఇవ్వటానికో లేకపోతే బట్టలు ఇవ్వటానికో డబ్బులేమి లేవు. కానీ ఈమె ఒకటి ఇచ్చింది. అక్కడ ఉన్న ప్రజలకు ఏమిచ్చిందంట? ఒకటి ఇచ్చింది. ఏమిచ్చింది చెప్పమ్మా, తప్పైతే ఏం కాదులే, గిఫ్ట్లు ఏమి లేవు, చెప్పండి. ఏమిచ్చింది? కరెక్టే చెప్పావు. కాదు, కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. దేవుని ప్రేమనిచ్చింది. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె దగ్గర ఆహారం లేదు, ఆమె దగ్గర బట్టలు ఇవ్వడానికి లేవు. కానీ ఏమిచ్చిందంట? దేవుని ప్రేమను ఆమె పంచుతూ వచ్చింది. కనుక వారు ఏమన్నారు? అమ్మా నువ్వు మరలా మా దగ్గరికి రా, నువ్వు చాలా దయగా మాట్లాడుతున్నావు, మీ యొక్క మాటలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినాయి, ఎంతో సంతోషాన్ని ఇచ్చినాయి, కనుక మరలా మీరు మా దగ్గరికి రండి అని ఆమెతో చెప్తూ ఉన్నారని మాట్లాడుతూ ద్వారా దేవుని ప్రేమను కనపరిచినట్లుగా, అక్కడ దేవుని ప్రేమను పంచినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ ఆ కాలేజీలో పనిచేసే ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్ని కొంతమందిని కలుపుకొని మదర్ తెరీసా ఏం చేసిందంటే అక్కడ ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి హిందువుల దగ్గరికి, ముస్లింస్ దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం నేర్పిస్తూ వచ్చింది. వారి పుండ్లుంటే కడగటం కానీ, సబ్బులు ఇవ్వటం కానీ, వారికి ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి నేర్పిస్తూ వచ్చిందంట. ఈమెకి మాదిరి ఎవరు అని అంటే
మదర్ తెరీసానే మాదిరి. వీరందరూ కూడా ఆ పిల్లలు, ఆ కాలేజీలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఆమె చెప్తే ఎందుకు వచ్చారు అని అంటే, మదర్ తెరీసా చేసింది వారు చూశారు. దేవుని ప్రేమను పంచింది. అక్కడ ఏమీ లేదు, చేతిలో డబ్బులు లేవు, ఆహారం లేదు, దుస్తులు లేవు, ఏమీ లేవు, కానీ ప్రేమను పంచింది. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రేమను పంచడం వలన వారు కూడా మాదిరిని అనుసరించాలని ఇష్టపడ్డారు. వారు కూడా సంతోషంతో వచ్చారు, ఆమెతో పనిచేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. అలాంటి ఆ సమయంలో ఆమె సంవత్సరానికి ఒక వారం ఆమెకి హాలిడే వస్తుందన్నమాట. ఆ హాలిడే వచ్చినప్పుడు ఆమె దూర ప్రయాణం చేసి, ట్రైన్లో ప్రయాణం చేసి ప్రార్థించుకోవాలి. ఒక పర్వతం మీదకి వెళ్ళి ఆమె ప్రార్థించుకోవాలని, ఈ ప్రజల గురించి ఆలోచన చేయాలని, ఏదో ఒకటి వీరి కొరకై చెయ్యాలి అనే ఆలోచన చేస్తూ ఉండాలని ఒక పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆమె బయలుదేరింది. ట్రైన్లో బయలుదేరిందంట. చూడండి, ఇక్కడ ట్రైన్లో బయలుదేరింది. ఈ ట్రైన్లో బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ ఆగుతూ ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద కూడా భిక్షగాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. బట్టలు లేని వారు కనపడుతున్నారు, దీనస్థితిలో ఉన్నవారు కనపడుతున్నారు, పుండ్లు కురుపులు కలిగిన వారు కనపడుతున్నారు. వారిని చూచింది ఈమె, ఎంతో విచారం చెందుతూ వచ్చింది. వారిని చూచి వీరి కొరకై నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కిటికీల్లో నుంచి వారిని చూచినప్పుడు వారి కొరకు ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఆమె ఎప్పుడూ చదివే ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది, లేదా తల్లి చెప్పిన వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 25:35. నేను ఆకలి గొంటిని దిగంబరిన ఇంటిని బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని చూడవచ్చితిరి. చాలా ఇక్కడ వాక్యం ఏం రాయబడుతూ వచ్చిందంటే, పేద ప్రజలకు సహాయం చేస్తే ఎవరు అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తారో వారు నాకు సహాయం చేసినట్లే అనే మీనింగ్ ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ మాట జ్ఞాపకం వచ్చింది. ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది ఇబ్బందుల్లో, కురుపులు కలిగి ఆహారం లేక భిక్షం అడిగేటటువంటి వారు కనపడినప్పుడు ఈమెకి ఈ వాక్యం గుర్తొచ్చింది. ఇప్పుడు ఈమె వాక్యం గుర్తొచ్చినప్పుడు ఏమనుకుంటుంది, దేవుని స్వరం మరలా నాకు వినపడుతుంది. ఇప్పుడు భారతదేశానికి దేవుని స్వరాన్ని విని ప్రార్థన చేసి భారతదేశానికి వచ్చింది, కలకత్తాకు వచ్చింది. ఇప్పుడు మరలా ఏమనుకుంటుందనంటే, దేవుని స్వరం మరలా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి భారతదేశానికి వెళ్ళడానికి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈ మురికివాడలు, ఈ కలకత్తాలో ఉన్న మురికివాడల్లో పనిచేయమని ప్రభు మరలా మాట్లాడుతున్నాడు. కనుక ఏమేమి నిర్ణయం చేసుకుందంటే, ఈ స్కూల్కి నేను టీచర్గా పనిచేయను, రిజైన్ చేయాలి. రిజైన్ చేసి నేను వీరి కొరకై మురికివాడల్లోనే నేను సేవ చేస్తా, పని చేస్తా అని ఒక ఆలోచన కలిగిందిగా ఉంటూ వచ్చింది. కనుక అక్కడ చర్చి పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది, పాస్టర్ గారు, ఇక్కడ ఈ మురికివాడలు చాలా విపరీతంగా ఇలాగున్నాయి, వారికి సేవ చేయాలని నేను అనుకుంటున్నా, వారి కురుపులు తుడవాలని, వారి రోగానికి మందులు ఇవ్వాలని, వారి రోగంలో నుంచి వారిని బయటపడేయాలని నేను అనుకుంటున్నా. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఒక్కదాని ఇది చేయలేవు, కనుక నువ్వు ప్రార్థన చేయి. ఏ పని చేయాలన్నా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంట, నువ్వు ప్రార్థన చేయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు మనము ప్రార్థన చేయాలా. కానీ ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒక సంవత్సరం పాటు ప్రార్థన చేసింది. సంవత్సరం పాటు ప్రార్థన చేసిన తర్వాత దేవుని చిత్తాన్ని ఎరిగి ఇప్పుడే ఏం చేసిందనంటే, ఇప్పుడు వారికి సేవ చేయాలని ఆమె నిర్ణయించుకొని ముందుకు వెళుతూ ఉంది. ఇప్పుడు ఆ కలకత్తాలో ఆమె సేవ చేయాలంటే ఆమె ఏం చేయబడాలా? ముందు ఒక రోగులకి సేవ చేయాలంటే ఆమె ఏం చేయాలా? ట్రైనింగ్ తీసుకోవాలా, ఒక నర్సుగా, లేకపోతే ఒక ఇంజెక్షన్ చేసేటట్లుగా ఒక మెడికేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేసింది ఈమె, అక్కడికి వెళ్ళి ఒక నర్సు దగ్గరికి వెళ్ళి, లేదా ఒక హెడ్ నర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. కనబడుతుందా ఇక్కడ? ఆమె ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. ఎలాగూ ట్రైనింగ్ తీసుకుంటుంది, ఒక కలరా వ్యక్తికి ఎలాగూ మనము బాగు చేయాలి, లేదా టీబీ పేషెంట్, లేకపోతే ఇంకా ఏదో భయంకరమైనటువంటి రోగాలు ఆ దినాల్లో ఉండేవి.
ఆ దినాల్లో అటువంటి రోగాలు, కుష్ఠరోగులని, ఇలాంటి వారిని బాగు చేయాలంటే నేనేమి చేయాలి అని అనుకొని ఆమె ఇక్కడ శిక్షణ తీసుకుంటూ ఉంది. ఆ శిక్షణ తీసుకొని ముందుకు వెళ్తూ వచ్చింది. అప్పుడు ఆమె ఆ ప్రదేశంలో నివసించడానికి వెళ్ళినటువంటి ఆ ప్రదేశంలో ఆమె దగ్గర డబ్బులే లేవంట. ఇప్పుడు ఆమె దగ్గర ఒకరోజు ఒక 5 రూపాయలే ఉన్నాయి. ఇంకా రోజు చాలా ఉంది, గడవాల్సింది చాలా ఉంది, ఈవినింగ్ వరకు గడవాలి, టైం ఇంకా చాలా ఉంది. ఆమె దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. కానీ ఒక అవసరతలో ఉన్న వ్యక్తి కనపడితే ఆ వ్యక్తికి ఇచ్చేసింది, 5 రూపాయలు ఇచ్చేసింది. ఇంకా ఆమె దగ్గర ఏమన్నా ఉన్నాయా? లేవు. ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, లేదా ఆహారం తీసుకోవడానికి డబ్బులు లేవు, ఏమీ లేవు. అయితే ఆమె బయటకు వచ్చి అలా వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి కనపడినాడు. ఆమెకి 5 రూపాయలు ఇచ్చాడు కదా, 5 రూపాయలు ఆమె దగ్గర ఉన్న 5 రూపాయలు ఆమె పేద ప్రజల కొరకు సేవ చేస్తానికి ఇచ్చినందుకు ఒక వ్యక్తి 50 రూపాయలు ఇచ్చాయంట. మొట్టమొదటి కానుక. ఆమె పరిచర్యలో ఆమె పేద ప్రజలకు సహాయం చేయడానికి వచ్చినటువంటి మొట్టమొదటి కానుక ఒక వ్యక్తి 50 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చింది ఆమె? 5 రూపాయలు ఇస్తే ఎంత వచ్చిందంట? 50 రూపాయలు వచ్చిందంట. మరొక వ్యక్తి, అమ్మ మా ఇంట్లో పైన ఒక ఇల్లు ఉంది, అక్కడ మీరు ఉండొచ్చు, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగా కావాల్సినవన్నీ సమకూర్చబడుతూ వచ్చాయంట. ఇలాగున ఆమె అక్కడ సేవ చేస్తూ ఉంది. అందరినీ పోగు చేస్తూ ఉండటం, ప్రజలను, పేదవారిని, కుడుపులు కలిగిన వారిని, కుష్ఠరోగులను, పేదవారిని అందరినీ పోగు చేసి వారి కురుపులు తొడవటం, వారికి సబ్బులు ఇవ్వటం, వారిని బాగు చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంది. ఇలాంటి పరిచర్య ఆమె చేస్తూ ఉండేది. ఇప్పుడు స్కూల్ దగ్గర, ఆ కాలేజ్ దగ్గర నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళింది కదా, ఇప్పుడు అలాగనే పిల్లల్ని తీసుకొని వెళ్ళి అనారోగ్యంలో ఉన్న వారికి వారి పనుల్లో కూడా సహాయం చేసేదంట, సహాయం చేస్తూ ఉండేవారంట. వీరు ఎవరిని చూశారంటే మదర్ తెరీసా యొక్క మాదిరిని చూశారు. మదర్ తెరీసా తల్లి యొక్క మాదిరిని చూసింది, వారి కుటుంబం యొక్క మాదిరిని చూసింది. కనుక ఈ పిల్లలు ఎందుకు సేవ చేస్తున్నారు ఎలాగానంటే, వారు అక్కడికి వెళ్ళి ఎలాంటి సేవ చేస్తున్నారంటే, ఆ దినాల్లో మోటార్లు లేవు, బోరులు లేవు, నీళ్ళు ఏం చేయాలంటే బావుల్లో నుంచి తోడుకోవాలంట. వారి కుష్ఠరోగం కలిగిన వారు చేతులు ఏమన్నా బాగుంటాయా? నీరు తోడుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కనుక వీరే వెళ్ళి ఏం చేసేవారంటే నీరు తోడిచ్చేవారంట. ఇలాంటి సేవ చేసేవారు. సబ్బులు ఇచ్చేవారు, వారికి స్నానం చేయించేవారు, వారికి మందులు ఇచ్చేవారు, కురుపులు తుడిచేవారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక దినములు అక్కడ ఉంది. అనేక దినములు అక్కడ ఉండి చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ వచ్చింది, వారికి ఆహారం ఇస్తూ వచ్చింది. ఆమె ఎందుకు చేసింది ఇలాగనంటే, దేవుని కొరకై నేను చేస్తున్నానన్న ఆలోచన కలిగిందిగా ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చేయొచ్చు కానీ, కురుపులు కలిగిన వారికి చేయొచ్చు కానీ, ఎట్లా వచ్చింది ఈ ప్రేమ అంటే దేవుని బట్టి వారిలో ప్రేమ వచ్చింది. ఇది నేను కాదు, నాకు కాదు, వారికి కాదు చేసేది, దేవునికి నేను చేస్తూ ఉన్నా అన్నట్లుగానే వారు సేవ చేస్తూ వచ్చారు. అలాంటి సేవ చేసే సమయంలో ఒక స్టూడెంట్ వారి దగ్గరికి వచ్చి, సిస్టర్ మదర్ తెరీసా దగ్గరికి వచ్చి, సిస్టర్ నేను కూడా మీతో కలిసి సేవ చేయడానికి ఇష్టపడుతున్నా. ఈ ప్రజలను చూచి, ఈ ప్రజలకు ఆమె ఎలా చేస్తూ ఉందో, ఇది మురికివాడలో కలకత్తాలో ఉన్నటువంటి ప్రజలు, వీరు ఎంతో బాధలో ఉన్నారు, కురుపులు కలిగి పుండ్లు కలిగిన వారుగా ఉన్నారు, బట్టలు కూడా లేని వారుగా ఉన్నారు. వీరి దగ్గరికి సేవ చేస్తున్నటువంటి ఆ స్త్రీని, ఆ మదర్ తెరీసాను చూసి అక్కడ ఒక స్టూడెంట్ వచ్చి, ఇది కష్టమే కానీ నేను నిర్ణయించుకున్నా, నీతో పాటు ఉండటాన్ని నిర్ణయించుకున్నా. అలాగూ ఒకళ్ళు కాదు, అనేక మంది వచ్చారంట. అనేక మంది వచ్చారు. వారు అక్కడ శిక్షణ పొంది అనేక మంది బాలికలు ఈమెతో కలిసి పనిచేయటానికి వచ్చారు. కారణం ఏంటంటే అక్కడ ఆమె మాదిరిని చూశారు. వీరు ఒక గుంపుగా తయారయ్యారు. ఈ గుంపును ఏమంటారంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటారు. వీరు గుంపుగా తయారయ్యి మిషనరీస్ ఆఫ్ చారిటీ అని అంటారు. వీరు పొద్దున్నే 4:30 లెగుస్తారంట. ఎందుకొరకు లెగుస్తారంట? 4:30 లెగుస్తారు. ఎందుకు? వీబీఎస్కి వెళ్ళటానికా? నీళ్లు తోడటానికా? దేని కొరకు లెగుస్తారు? ప్రార్థన చేయటానికి లెగుస్తారంట. ఇప్పుడు మదర్ తెరీసా వారికి ఏమి నేర్పించిందంటే, ఉదయకాలం 4:30కే లెగిసి ప్రార్థన చేయాలా. ఏమని ప్రార్థన చేయాలో కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే, ఈ దినమున కావలసిన ప్రేమ, శక్తి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలా. ఈ దినం ఎవరో ఇలాంటి ప్రార్థన చేశారు? ఎవరైనా చేశారా? ప్రభా, ఈ దినం నాకు కావలసిన శక్తి, నాకు కావలసిన జ్ఞానం, నాకు కావలసిన కృప దయచేయమని ఎంతమంది ప్రార్థన చేశారు? ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేశారా? ఒక్కళ్ళు కూడా లేరా? ఒక్క సిస్టర్ కనపడుతున్నారు.
ఇలాంటి ప్రార్థన చేయాలి. ఈ దినమున కావలసిన ఆరోగ్యము, ఈ దినం కావలసిన ఆహారము, కావలసినటువంటి జ్ఞానము, కాపుదల అంతటిని మనం ఉదయాన్నే ఏం చేయాలంట? కోరుకోవాలి. ఇది నేర్పిస్తూ వచ్చింది ఆమె. మనము దేవుని ప్రజలకు సేవ చేస్తున్నాము, అక్కడ మురికివాడల్లో దేవునికి చేసినట్లే మనం చేయాలి అని వారికి బోధిస్తూ వచ్చింది. కనుక ఇక్కడ మాదిరిగా ఉంది. ఆ మాదిరిని చూసి అనేక మంది ఆమె దగ్గరికి వచ్చి మాదిరిని చూసి అదే విధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినారంట. అయితే ఈ మదర్ తెరీసా ఈ సేవ చేస్తూ వచ్చినటువంటి దినాల్లో ఆమె భయంకరమైన కుష్ఠరోగులకు సేవ చేస్తూ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పనివి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి. చదువుకొని ఉంటారు కదా, స్టడీస్లో కూడా వచ్చింది. మీకు రాలేదా? మదర్ తెరీసా స్టోరీ వచ్చిందా? ఏం చెప్పారు అక్కడ మీకు? ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? మదర్ తెరీసా స్టోరీ మీకు ఎడ్యుకేషన్లో వచ్చిందా, రాలేదా? వచ్చింది అన్నవాళ్ళు చేయొద్దండి. మేము చదువుకున్న మదర్ తెరీసా గురించి అన్నవాళ్ళు. అంటే ఇప్పుడు తీసేశారేమో, మేము చదువుకున్నప్పుడైతే ఉంది. అక్కోళ్ళు పెద్దోళ్ళు ఎత్తుతున్నారు కానీ ఏంటి మరి ఇప్పుడు చాలామందికి లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ తీసేశారేమో అది. సరే, మెయిన్ ఆమె ఎవరి దగ్గర పనిచేసిందంట? కుష్ఠరోగుల దగ్గర పనిచేసింది. ఆమె ఎంత దీనంగా పనిచేసింది. నేను చదువుకున్న దినాల్లో నేను విన్నటువంటి ఒక మాట నేను చెప్తా, నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ పేషెంట్ కుష్ఠరోగులు వాంతి చేసుకుంటే చేత్తో పట్టిందంట. ఎవరైనా చేస్తామా? బస్సులో వెళ్తూ ఉంటే ఎవరైనా బయట ఉమ్మూస్తే వెనకాల బండి మీద మనం వస్తూ ఉంటే మన మీద పడితే మనం ఊరుకుంటామా? స్పీడ్గా బస్సుని క్రాస్ చేస్తాం, అవునా? ఎవరైనా మౌనంగా ఉండేవాళ్ళు ఉన్నారా ఇక్కడ చెప్పండి? ఉమ్ము నీ మీద పడితే ముందు బండి వెళ్తుంది, వాళ్ళు పొరపాటున ఉమ్మూసారు, నీ మీద పొరపాటున పడింది, ఎవరైనా మౌనంగా ఉండేవారు ఉన్నారా? బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కానీ బండిని చేస్ చేసి మనం బస్సు క్రాస్ చేసి లేదా టూ వీలర్ అయినా టూ వీలర్ని క్రాస్ చేసి ఏదో ఒకటి మన ఆవేశంగా మనం మాట్లాడతామా లేదా? కానీ ఇక్కడ ఆమె ఏం చేసిందంట? చేతిలో పట్టుకుందంట, వాంతిని చేతిలో పట్టుకుంది. అలాంటి పరిచర్య చేసింది. యేసు ప్రభు కూడా ఎలా చేసినాడంట? యేసు ప్రభు మొహం మీద ఉమ్మేస్తే మౌనంగా ఉన్నాడా? ఏమైనా చేశాడా? మౌనంగా ఉన్నాడు కదా, చాలా మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. కనుక ఈ ప్రేమను ఎరిగిన వారే ఈ ప్రేమను మనం మాదిరిగా చూపిస్తారు. ఎలా చూపించారు ఈ ప్రేమ అంటే క్రియాపూర్వకంగా చూపించింది. ఆమె వాంతి చేసుకుంటే అక్కడికి వెళ్ళి వాంతి చేసుకోపో అనలే, లేకపోతే ఏదైనా కవర్ ఇచ్చి కవర్లో వాంతి చేసుకో అని అనలే. ఏం చేసిందంటే చెయ్యి పట్టింది. బహుశా మనం బస్సులో వెళ్తున్నాం, చిన్నపిల్లలు వాంతింగ్ చేసుకుంటారు. నీ సీట్లో ఉన్న చిన్నపిల్లవాడే ఏదైనా వాంతింగ్ చేసుకుంటే అక్కడ కూర్చుంటావా? లెగిసి వెళ్ళిపోతాం కదా. మరి మదర్ తెరీసా అలా చేసిందా? చేయలే. వారికి కడిగిందంట, వారికి సుపరిచర్యలన్నీ చేసిందంట. ఆమె పరిచర్య చేస్తూ ఉంటే ఈమెవరు? ఆమె పరిచర్య చేస్తూ ఉంటే ఒక నాస్తికుడు వచ్చాడు. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వాడు. ఈమె పరిచర్య చేసే ప్రాంతానికి వచ్చి అసలు ఈమె ఏం చేస్తుందో చూడాలి నేను, ఆయన వచ్చాడంట. ఇప్పుడు ఈమె చేసే పరిచర్య చూశాడు. ఆ కురుపులు తొడవటం, బాగు చేయటం, రోగులకి మందులు ఇవ్వటం, ఇలాంటివన్నీ చూశాడంట. చూసి ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఇక్కడికి దేవుడు లేకుండా వచ్చా, ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుని ఎరిగి నేను వెళ్తా ఉన్నా అంటున్నాడు. ఏం చూశాడు అక్కడ? ఆ క్రియలు చూశాడు, దేవుని ప్రేమను చూశాడు. ఆ క్రియలు చూసి చెప్తున్నటువంటి మాట, నేను దేవుడు లేకుండా వచ్చా, ద్వేషంతో నేను వచ్చా, నా మనసులో కుళ్ళు పెట్టుకొని నేను వచ్చా, నువ్వేం చేస్తున్నావని నిన్ను ఎండగట్టాలని నేను వచ్చా. అయితే ఇప్పుడు నేనేం చేశానంట? నేను నా హృదయంలో యేసు ప్రభుని చేర్చుకొని నేను వెళ్తున్నా. ఏం చేసింది? ఏమి సువార్త చెప్పిందా? దేవుని వాక్యం ఏమైనా చెప్పిందా? చెప్పలా. ఏం చేసింది చెప్పండి? క్రియాపూర్వకంగా చూపించింది. ఆమె యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రేమను క్రియాపూర్వకంగా చూపించింది. కనుక ఇప్పుడు ఏం చేసిందని అంటే సువార్త చెప్పినట్లుగానే ఆ వ్యక్తి ఏం చేశాడు? మారు మనసు పొందాడు. కనుక ఈ వ్యక్తి, ఈ మదర్ తెరీసా అలాగున అనేక సెంటర్స్ను స్థాపిస్తూ వచ్చింది. తల్లిదండ్రులు లేని వారిని, తల్లిదండ్రులు విడిచిపెట్టిన బిడ్డలను, రోగులను అందరినీ కూడా ఒక దగ్గర సమకూర్చి వారికి అన్ని సుపర్యలు చేస్తూ ఉండేది. తర్వాత వారికి ఆ సంస్థ నుంచి, మిషనరీస్ ఆఫ్ చారిటీ నుంచి వారికి ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉండేది. వారు దాదాపుగా 600 సంస్థలు వారు ఏర్పాటు చేస్తూ వచ్చారు. 120 దేశాల్లో వారి సంస్థలు ఉన్నాయి. విజయవాడలో కూడా ఉంది సంస్థ, తెలుసా మీకు? మేము స్కూలింగ్ డేస్లో ఉన్నప్పుడు మాకు పిక్నిక్ తీసుకెళ్ళారు, అక్కడ తీసుకెళ్ళారు. 2 చోట్ల ఉంది విజయవాడలో. రాఘవయ్య పార్క్ తెలుసా మీకు? రాఘవయ్య పార్క్ పక్కనే నిర్మల్ భవన్ అని ఉంటుంది.
అది మదర్ తెరిసా సంస్థ. మరలా అటు లోపలికి వెళ్తే కృష్ణలంకలో శిశు భవన్ అని ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు, మంత్స్ బేబీస్, పిల్లలు వదిలిపెట్టిన పిల్లలు, తల్లిదండ్రులు పడేసిన పిల్లలు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వారు ఏం చేస్తారంటే అక్కడ పెంచుతారు. చిన్న చిన్న పిల్లలు పెంచుతారు. విజయవాడలోనే ఉన్నాయి 2. అలాగా వారి దగ్గర ఎంతమంది పనిచేస్తూ ఉన్నారంటే ఇలాంటి నన్స్, లేదంటే ఇలా పరిచర్య చేయడానికి మాదిరిని చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది అని అంటే దాదాపుగా 4,000 మంది ఉన్నారంట. ఇలాంటి పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. ఈమె అలాంటి పరిచర్య చేస్తూ ఆమె 1999లో ఏమైందంట, 1999లో మరణించింది. ఆమె ఫ్యూనరల్ బరియల్ ఎలా జరిగిందంట, ఎలా జరిగింది? ఆ రోజు మాకు కూడా హాలిడే ఇచ్చారు, స్కూల్కి కూడా హాలిడే ఇచ్చారు. ఎంతమంది హాలిడే ఇచ్చారో నాకు తెలియదు. అంటే స్కూలింగ్లో లేరేమో అప్పుడు, బహుశా మీరు పుట్టలేదేమో, చాలామంది పుట్టుండరు బహుశా. సరే, అప్పుడు ఆ బరియలు కూడా చాలా బాగా జరుగుతూ వచ్చింది. ఎలాగనంటే దాన్ని స్టేట్ ఫ్యూనరల్గా ఇచ్చారు, స్టేట్ ఫ్యూనరల్గా అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ కూడా వచ్చి నివాళులు అర్పిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే ఆమె చేసినటువంటి పరిచర్య. ఒక క్రైస్తవురాలుగా ఆమె పేద ప్రజలకు, కుష్ఠరోగులకు, కలరా ఉన్నటువంటి వారికి, టీబీ పేషెంట్స్కు ఎలాంటి పరిచర్య చేసిందో దాన్ని క్రియాపూర్వకంగా చేసింది కాబట్టి అది గుర్తించారు. కనుక దేశవ్యాప్తంగా ఆమె క్రియలు కనపడుతూ వచ్చాయి. కనుకనే ప్రధానమంత్రి లాంటి వారు వచ్చి ఆమెకు నివాళులు అర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం? స్టోరీ అయిపోయింది, బెల్లి కూడా కొట్టారు. ఏం నేర్చుకుంటున్నాం? ఏమేం చేసిందంట? పేద ప్రజలకు సేవ చేస్తూ వచ్చింది, మనస్ఫూర్తిగా సేవ చేస్తూ వచ్చింది. ఇది చివరి క్లోజింగ్ లెసన్ ఈ సంవత్సరానికి, ఈ VBSకు చివరి క్లోజింగ్ లెసన్. అన్న ఇంకో రోజు ఉందగా అంటే రేపు సండే కాబట్టి క్లోజింగ్ లెసన్ ఉండదు. ఎన్ని క్లోజింగ్ లెసన్స్ విన్నారు? ఎన్ని మెయిన్ లెసన్స్ విన్నారు? ఇప్పుడు ఈమె సేవ చేయడం గల కారణం ఏంటంటే యేసు ప్రభు ప్రేమను మొదటగా మెరిగింది. ఇప్పుడు ఒక మాట చదవండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆ ప్రేమని వెరిగితే నువ్వు ఇంకోరిని ప్రేమిస్తావు. ఇప్పుడు మదర్ తెరీసా ఏం చేసిందంట? ఆమె ప్రేమను ఎరిగింది, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమను ఎరిగింది. ఆమె ప్రేమను అందరికీ చూపించింది. ఆ ప్రజలేమన్నారు? అమ్మా, నువ్వు దయగా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు, నువ్వు మాతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది, మాకు ఎంత ఆనందంగా ఉంది, కాబట్టి మరలా మా దగ్గరికి రా. క్రియాపూర్వకంగా యేసు ప్రభు ప్రేమను చూపించింది. ముందుగా ఒక ప్రశ్న, ఆ ప్రేమ నువ్వు గుర్తెరిగావా? ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ నువ్వు గుర్తెరిగావా? ఇంకా క్లోజింగ్ లెసన్స్ మనకు లేవు. ఇంకా 8 దినాలు అయిపోయినాయి, దినములు దొరికిపోతూ ఉన్నాయి, ఆగిపోతున్నాం, తీర్మానం చేసుకోవడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇంకా ఎన్ని క్లోజింగ్ లెసన్స్ కావాలి? ఎన్ని వర్తమానాలు మనకు కావాలి? ఈ దినమైనా, ఈ స్టోరీ ద్వారానైనా ఆ ప్రేమను మనం ఎరగాల. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టినాడంటే నువ్వు పాపుగా ఉన్నప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను ఎరిగితే ఇప్పుడు నువ్వు మదర్ తెరీసా వలె ఏం చేయగలుగుతావు అంటే సేవ చేయగలుగుతావు. మొదటగా ఆమెకి ఏముందంటే యేసు ప్రభు ప్రేమను ఎరిగింది, ఆ ప్రేమను అంగీకరించింది. కనుక నా సేవ వచ్చింది, తన జీవితంలోనికి వచ్చింది, అనేకులకు మాదిరిగా ఉంది. నువ్వు మాట్లాడితే ఎవరైనా నీతో అంటున్నారా, అయ్యా నువ్వు మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా, నీతో కలవటం, నీతో సంభాషించడం నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ దగ్గరికి నేను వస్తా అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? బహుశా నువ్వు యేసుప్రభు ప్రేమను పంచట్లేదేమో, అందుకనే నిన్ను అడగటంలే. కనుక ఈనాడైనా తీర్మానం చేసుకుందాం. ఆయన ప్రేమను మనం గుర్తెరిగితే ఆ ప్రేమలో నుంచి సేవా జీవితం బయటకు వస్తుంది, క్రియా జీవితం బయటకు వస్తుంది. అప్పుడు ఆ సేవ నువ్వు చేయగలుగుతావు. ఒక తీర్మానం చేసుకో ఈ దినమైనా, ప్రభువా నీ ప్రేమను నేను ఎరుగునట్లుగా సాయం చేయి. నేను కూడా నాకు చేతనైనటువంటి సహాయం, ఎవరో చేసినట్లంట సహాయం చేస్తే ప్రభువు చేసినట్లే. మీ ఫ్రెండ్స్ ఒకవేళ నేను పెన్సిల్ మర్చిపోయాను పెన్సిల్ ఇవ్వంటేనో, పెన్ను మర్చిపోయాను పెన్ను ఇవ్వంటేనో, లేదా ఆటో ఛార్జీ నా దగ్గర డబ్బులు లేదు ఒక 20 రూపాయలు ఇవ్వంటేనో ఇస్తే నువ్వేమనుకోవాలా? ఆ వ్యక్తి చేస్తున్నట్టు అనుకోవాలా? కాదు, ఆ వ్యక్తి నువ్వు చేయటంలే. ఎవరో చేస్తున్నావంట? ప్రభువుకు చేస్తున్నావు. చదివావు కదా మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం మనం చదివాం.
ఎవరు చేసినట్లు? అది ప్రభువు చేసినట్లు. ఫిలిప్పీ 2:23 వచనం కూడా మనం చదువుతూ వచ్చాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:23-24 వచనంలో ఆ మాట ఉంటుంది. మనుషుల నిమిత్తము కాక ప్రభువు చేసినట్లే చేయండి. ఇప్పుడు దాకా మీరు స్నేహం చేసిన వాళ్ళ ఎవరికైనా సాయం చేసి ఉండొచ్చు, కానీ మీరు ఫీల్ అవ్వద్దు, వారికి మేము గర్వంగా ఫీల్ అవ్వద్దు. ఒకవేళ నేను సాయం చేశాను, నీకు నేను లేకపోతే నువ్వు లేవురా, నీకు సాయం చేశాను రా, ఆ రోజు నేను నీకు ఇవ్వకపోతే నువ్వెక్కడున్నావురా అనేది కాదు. నువ్వు ఎవరికి చేసినట్లంట? ప్రభువు చేసినట్లు. నువ్వు ఆ వ్యక్తి చేసినట్లుగా నువ్వు ఒక గర్వంగా, నీకు అతిశయం నీలో రానియొద్దు. ప్రభువు చేసినట్లుగా ఫీల్ అవ్వు. ప్రభు చెప్తున్నాడు కదా, ఇందాక మనం చదివాం, మత్తయి సువార్త 25:35 మనం చదివాం. అది ఎవరికి చేసినా కూడా ఎవరికి చేసినట్లు అంటే ప్రభువుకు చేసినట్లు. మొట్టమొదటిగా ప్రభు ప్రేమను మనం గుర్తిరగాల, అప్పుడు సేవ చేస్తాం. ఇప్పటి వరకు ఒక వ్యక్తికి చేసి ఆ వ్యక్తికి చేసినట్లు అనుకున్నావేమో, ఇప్పటి నుంచి ప్రభువు చేసినట్లుగా అనుకో. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఇప్పటి వరకు మనము మదర్ తెరీసా గురించి వింటూ వచ్చాము. ఆమె భారతదేశం కానప్పటికీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పరిచర్య నిమిత్తము ఆమె తన అనేకులకు దేవుని యొక్క ప్రేమను పంచుతూ వచ్చింది. అనేకులకు కుష్ఠరోగుల దగ్గర, ఎవరు కూడా ఇష్టపడినటువంటి దేవుని నిమిత్తము మనుషులకు చేసినట్టుగాక ప్రభువుకు చేసినట్టుగా ఆమె తన తల్లిదండ్రులు చేసినటువంటి ఆ ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటూ వచ్చింది. ఒకనాడు దేవుడు నాకు ఒక బహుమానం ఇస్తానని నిశ్చయిత కలిగి తీర్మానం చేసుకుంటూ వచ్చింది. తన దేశం కానటువంటి దేశానికి, భారతదేశాన్ని ఏర్పరచుకుంటూ వచ్చింది. దేవునికి తను తాను ప్రత్యక్షంగా సమర్పించుకుంటూ వచ్చింది. మనం ఈనాడు 9 దినాలు మనము దేవుని యొక్క రక్షణను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసమే కల్వరిశిలువలో చిందించినటువంటి ఆ బలియాగాన్ని వింటూ వచ్చాము. ఆ నిత్యనాశనం ఉందని, దేవుని ఉగ్రత ఉందని, రాబోటువంటి ఆ నష్టమును ఉండకూడదని దేవుడు మిమ్మల్ని ప్రేమించి తల్లి గర్భంలో రూపింపక మునిపే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడని, మహాకాశంలో పట్టదాలన్నటువంటి దేవుడని, ఒకనాడు నాకు తోడుగుండి నడిపిస్తాడని ఎరిగినటువంటి ఆ మదర్ తెరీసా తమ దేశంను వదిలి భారతదేశానికి వస్తూ అనేకమైనటువంటి పరిస్థితులు వస్తూ వచ్చింది. మదర్ తెరీసాను గురించి నేను ఒక విషయం వింటూ వచ్చాను. అనేకులు ఆమె చేస్తున్నటువంటి ఆ పరిచర్యను దేవుని ప్రేమ చేత ఆకర్షించబడి ఆమె సన్నిధికి వస్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి ఉదయాన్నే 4:30 గంటలకు వచ్చి రైడ్ చేయడానికి వస్తూ వచ్చారు. ఆమెను చూసి వారు చేస్తున్నటువంటి ఆ కుష్ఠరోగులు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను చూసి వారు కూడా అనేకులు రక్షణలోకి వస్తూ వచ్చారు. మరి దేశం కానటువంటి ఆమె మన భారతదేశాన్ని ఎంత హీన స్థితిలో ఉన్నటువంటి మురిగుంటలు కలిగినటువంటి దేశములు, అలాంటి వారి మధ్యలో పరిచర్య చేస్తూ వచ్చింది. ఒకసారి సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉంటే ఆమె ఒక గర్విష్ఠైనటువంటి వాడు వచ్చేసి ఎంగిలి ఊసిందంట. ఊస్తే, అయ్యా ఇది నాకు ఇచ్చిన మంచిదే, సంతోషమని ఆమె వస్త్రాలు తుడుచుకొని మరి ప్రభువుకేమిస్తామన్నప్పుడు తన హృదయం మార్చింది. అప్పుడే ప్రభు తను దర్శిస్తూ వచ్చాడు. మరి ఈనాడు మనం ఇన్ని దినాలు వీపేసి వింటూ వచ్చాము. ఎవరైనా మదర్ తెరీసా లాంటి తీర్మానం ఎవరన్నా సేవకే సమర్పించుకున్నటువంటి వారుంటే మీ చేతులు ఎత్తి చూపిస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రభువును హృదయంలో అంగీకరించినటువంటి వారుంటే, యేసు ప్రభువా కనికరం చూపించయ్యా, అనేక మార్లు నేను దుర్మార్గతలో నీ మాటలు వింటున్నాను కానీ పెడచెవిని పెట్టినటువంటి వాడునున్నాను,
ఒకనాడు నిత్యనాశనం అగ్నిగుండం ఉందని ఎరక్క బుద్ధిహీనంగా అవిధేయతగా నీ మాటలు తృణీకరించి త్రోసివేసినటువంటి వాడనని ఎరిగినటువంటి స్థితిలో ఉంటే ఈనాడే ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను నిత్యనాశనం నుంచి తప్పించడానికే నీకోసమై మీకోసమై ప్రభు అయిన సువార్త ప్రకటించబడతా వచ్చింది. ఆ కనికరముడే దేవుడు మిమ్మల్ని రక్షించాలని జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసును నిన్ను ఏర్పాటు చేసుకొని కరుణాపాత్రగా ఉంచాలని ఏర్పాటు చేసుకొని నువ్వు అనేకులకు మాదిరికరంగా సేవ చేయాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు వింటున్నారు. ఎవరైనా మీరు ఒక్కరన్నా మీ తీర్మానం చేసుకుంటే ఒక పాపి దేవుని వైపు తిరిగితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. రక్షించడం మాత్రమే కాదు, దేవుని పరిచర్య కూడా కావాలని ప్రభు మిమ్మల్ని ప్రభుత్వంగా మీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఎవరు కూడా తృణీకరించకూడదు, ఎవరు కూడా ప్రభు ఇచ్చిన తరుణాన్ని త్రోసివేయకూడదు అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ఎవరైనా మీకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నారు, ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకున్నారో, రక్షణ లేనటువంటి వారు రక్షించబడుతూ తీర్మానం చేసుకున్నారో, మీరు ఒక్కసారి మీ దక్షిణ హస్తం చూపిస్తే అటు ఇటు తిరగద్దు. మీరు ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినము. రేపుటి దినము నీకు కాదు కాపోవచ్చు. ప్రేమగల తండ్రి, కనికరణ మా దేవ, క్షములైన తండ్రి, జీవాధిపతి ఉన్నటువంటి దేవ, కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవ, కృపా సమృద్ధి కలిగిన దేవ, వందనాడు వేలాది స్తోత్రాలు ప్రభా. కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృప కనికరముల దేవ, వందనాడు వేలాది స్తోత్రాలు ప్రభా. పద్మాస్ మందిరంలో 9 దినాలు తండ్రి నీ పరిచర్య వీబీఎస్లో నీ బిడ్డలను దర్శించి నీ రక్షణ సువార్తను అనేకులను తండ్రి దేవా ఈ దినము మదర్ తెరీసా గురించి మీరు బయలుపరుస్తూ వచ్చారు. తన సమస్తమును దారపోసి అనేకులకు నీ సువార్త ప్రకటిస్తూ అనేకులు కుష్ఠరోగుల మధ్య నీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చింది. నా బిడ్డలైనటువంటి వారు అనేకులు విన్నారు ప్రభా. విన్నవారి హృదయంలో నీ లోతైన కార్యం జరిపించుము. వారిలో తండ్రి రక్షణ కార్యములు జరిపించుము. ఎవరైతే హృదయంలో చేతులు పైకి ఎత్తలేక హృదయంలో తీర్మానం చేసుకుంటూ వచ్చారో అట్టి వారి కూడా మీ కనికరం చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగలడు తండ్రి దేవా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించుము తండ్రి. ప్రతి ఒక్కరూ వారి తీర్మానాన్ని స్థిరపరచమని, వాక్యాన్ని నిష్ప్రయోజనము కాకుండా తండ్రి శత్రువు ఎత్తిపోకుండా మీ కార్యములు జరిపిస్తున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా కోసమే తిరిగి రానయున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపు అందరూ రావాలి. రేపు ప్రాముఖ్యమైన విషయం. రేపు బుక్స్ ఇస్తారు మీకు కదా, కొన్ని వర్క్ బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తారు. రేపు మానుకోకూడదు. సండే కదా మేము రాలేము, మాకు పనులు ఉన్నాయి అనుకోకూడదు. రేపు అందరు రావాలి. మీతో పాటు కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలి. జ్ఞాపకం పెట్టుకోండి. రేపు మేము